ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ ఈస్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. సో ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ కి క్యూబ్స్ చేయాలి. క్యూబ్స్ చేశాక తర్వాత సమ్ చేయాలి ఆ 3 డిజిట్స్ ని. సో అప్పుడు ఇచ్చిన నెంబర్ అండ్ మనం ఏదైతే సమ్ చేసామో ఆ నెంబర్ రెండు ఈక్వల్ అవుతే అప్పుడు మనము ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను 1 2 3 కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ క్యూబ్స్ చేయాలి దీన్ని. సో క్యూబ్స్ చేసి దాన్ని మనం సమ్ చేయాలి. 1 క్యూబ్. సో 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 2 క్యూబ్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 3. 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇది ఏదైతే సమ్ వస్తుందో ఆ సమ్ మనకి ఈ నెంబర్ ఈక్వల్ అయితే అప్పుడు మనము ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనొచ్చు. సో ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 8 ప్లస్ 3 3 జా 9 9 3 జా 27. సో టోటల్ గా ఇప్పుడు మనకి ఎంత అవుతుంది 36. సో మనకి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ ఈస్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. సో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ ఎంత 36. సో 123 నాట్ ఈక్వల్ టు 36. సో ఇది వచ్చేసి మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 153. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. 1 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 5 5 ఇంటూ 5 ఇంటూ 5 ప్లస్ 3 3 ఇంటూ 3 ఇంటూ 3. దీన్ని మనం సమ్ చేయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 ప్లస్ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 జా 25 25 5 జా 125 ప్లస్ 3 ఇంటూ 3 9 9 3 జా 27. సో టోటల్ గా మనకి ఇప్పుడు అవుట్పుట్ ఎంత అవుతుంది 153. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి 153. సో మనకి ఇచ్చిన నెంబర్ ఎంత ఉంది 153. మనం సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ చేస్తే వచ్చిన నెంబర్ ఎంత 153. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ అండ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ రెండు ఈక్వల్. సో దీన్ని మనం వచ్చేసి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాము. ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇప్పుడు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ తీసుకోవాలంటే మనం ఏమేం చేయాలి? సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక నెంబర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే n వేరియబుల్ తీసుకోవాలి 153. నెక్స్ట్ వచ్చేసి ఆ వేరియబుల్ కి ఏం చేస్తున్నాము సమ్ ఆఫ్ క్యూబ్స్ చేస్తున్నాము అంటే సమ్ కూడా తీసుకోవాలి. సమ్ ఇనిషియల్ గా తీసుకుంటే మనం ఎంత కన్స్ట్రక్ట్ చేస్తున్నాం 0. నెక్స్ట్ సో ఫస్ట్ మనము ఒక్కొక్క నెంబర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామా? సో ఫస్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ దీన్ని, దాని తర్వాత దీన్ని. అంటే మనము ఏదైతే చేస్తున్నామో రైట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ 3ని, తర్వాత 5ని అండ్ తర్వాత 1ని. సో అలా చేయాలంటే ఏం చేయాలి? ఇంట్ ఆర్ ఈక్వల్ టు n మోడులస్ 10 చేస్తాము. సో తర్వాత వచ్చేసి సమ్ ఎలా చేస్తాం క్యూబ్ అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సో ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి ఏదైతే వాల్యూ మనము ఈ 3 ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూని డిలీట్ చేయాలి. అండ్ తర్వాత ప్రాసెస్ వచ్చేసి సేమ్ యాస్టీస్ గా. సో ఏదైతే మనము సో అండ్ ముందే ఈ n వాల్యూ టెంప్ వాల్యూలో స్టోర్ చేసుకోవాలి. ఇంట్ టెంప్ ఈక్వల్ టు n. సో ఈ టెంప్ వాల్యూ సమ్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతే మనకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్. టెంప్ ఈక్వల్ టు సమ్ ఇట్ ఈస్ ఆమ్స్ట్రాంగ్. సో లేదు అంటే నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్. టెంప్ నాట్ ఈక్వల్ టు సమ్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్. నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్. సో ఇక్కడ మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలి? ఇంట్ n ఈక్వల్ టు 153. నెక్స్ట్ సమ్ వాల్యూ సమ్ ఇనిషియల్ గా వచ్చేసి 0. నెక్స్ట్ n వేరియబుల్ అనేది టెంప్ లో స్టోర్ చేసుకోవాలి కదా. టెంప్ ఈక్వల్ టు n. నెక్స్ట్ సో మనకి ఎగ్జాక్ట్ కండిషన్ తెలియదు కాబట్టి వైల్ లూప్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అండ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఎక్స్ట్రాక్షన్ తీసుకోవాలి కదా 1 by 1. సో ఇంట్ ఆర్ ఈక్వల్ టు n మోడులస్ 10. నెక్స్ట్ సమ్ చేయాలి కదా. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఎలిమినేట్ చేసుకోవాలి n ఈక్వల్ టు n by 10. నెక్స్ట్ ఏంటంటే టెంప్ వాల్యూ అంటే ఏదైతే టెంప్ లో ఏం స్టోర్ అయింది n వాల్యూ. n వాల్యూ సమ్ వాల్యూ ఈక్వల్ అయితే మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్.
if temp equal to some Armstrong number. So temp plus is a Armstrong. So లేదు అంటే not an Armstrong. System dot out dot print ln of temp plus is not an Armstrong number. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. రన్ as Java application. 153 is a Armstrong number. అండ్ 123 అనే నెంబర్ కూడా చూస్తాం కదా, అది ఆమ్స్ట్రాంగ్ రాలేదు మనకి, అది కూడా చెక్ చేద్దాము. రన్ యాజ్ జావా అప్లికేషన్. 123 ఇస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. సో ఇక్కడ వచ్చేసి మనము 153 ఆమ్స్ట్రాంగ్ నంబర్ కదా, అది లాజిక్ కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాము. సో n ఈక్వల్ టు 153, సమ్ ఈక్వల్ టు 0, టెంప్ ఈక్వల్ టు n. సో టెంప్ లో స్టోర్ అయ్యే వాల్యూ మనకు వచ్చేసి ఏంటి 153, వైల్ n నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చేసి 153 నాట్ ఈక్వల్ టు 0. ఎస్, కండిషన్ ఈస్ ట్రూ. సో లేదు అంటే n గ్రేటర్ దాన్ 0 అయినా కూడా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో 153 మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది రిమైండర్? మాడ్యులస్ చేస్తే మనకి రిమైండర్ కదా వచ్చేది. సో ఇక్కడ మనకి 3 ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. r వాల్యూ వచ్చేసి 3. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ వాల్యూ ఎంత? సమ్ ఇనిషియల్ గా వచ్చేసి 0. సో 0 ప్లస్, సో విత్ ఇన్ దిస్ r వాల్యూ మనకి ఎంత ఉంది? 3. 3 ఇంటూ 3 ఇంటూ 3. సో టోటల్ గా మనకి ఇక్కడ సమ్ వాల్యూ ఎంత వస్తుంది? సమ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 3 9, 9 3 27. సో సమ్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 27 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. సో మనకి ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? 153/10. సో మనకి ఎప్పుడైతే డివిజన్ చేస్తున్నామో అప్పుడు మనం కోషంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇక్కడ మనకు కోషంట్ 15 వస్తుంది. ఆ 15 అనేది n వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవ్వలేదు. కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు మనం వాల్యూ అనేది చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత ఉంది? 15 నాట్ ఈక్వల్ టు 0. ఎస్, ఇక్కడ వచ్చేసి మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయినప్పుడు బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో n వాల్యూ ఎంత ఉంది మనకి? 15 ఉంది. 15 మాడ్యులస్ 10. సో రిమైండర్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? రిమైండర్ వచ్చేసి 5. నెక్స్ట్ సమ్ వాల్యూ. సమ్ ఈక్వల్ టు, సో ప్రీవియస్ గా మనకి సమ్ వాల్యూ ఎంత ఉంది? 27 ఉంది. 27 ప్లస్, సో ఏదైతే రిమైండర్ ఉందో, సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. 5 ఇంటూ 5 ఇంటూ 5. సో టోటల్ గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 27 ప్లస్ 125. సో ఇక్కడ మనకి 152 వస్తుంది. సమ్ వాల్యూ వచ్చేసి మనకి 152. నెక్స్ట్ ఇక్కడ n ఈక్వల్ టు n బై 10. సో ప్రీవియస్ గా n వాల్యూ ఎంత ఉంది? 15 ఉంది. సో n ఈక్వల్ టు 15/10. సో ఇక్కడ మనకి డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 1. n వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. నెక్స్ట్ 1 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి r ఈక్వల్ టు 1 మాడ్యులస్ 10. సో ఎప్పుడైతే మనము మాడ్యులస్ చేస్తామో అప్పుడు న్యూమరేటర్ కన్నా డినామినేటర్ వాల్యూ అనేది పెద్దగా ఉంటే డైరెక్ట్ గా మనం రిమైండర్ అనేది న్యూమరేటర్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే 1 వాల్యూ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ వాల్యూ. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, ప్రీవియస్ గా సమ్ వాల్యూ ఎంత ఉంది మనకి? 152 ప్లస్ r వాల్యూ. r వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1. 1 ఇంటూ 1 ఇంటూ 1. సో టోటల్ గా మనకు 152 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 153. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. సో ఇక్కడ వచ్చేసి n వాల్యూ ఎంత ఉంది? 1/10. సో ఎప్పుడైతే డివిజన్ చేస్తున్నామో మనము న్యూమరేటర్ కన్నా డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటే మనం డైరెక్ట్ గా వాల్యూ అనేది 0 కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 0 వేరియబుల్ అనేది ఎందులో ఉంది? n లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 0 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో 0 నాట్ ఈక్వల్ టు 0 ఇస్, కండిషన్ ఇస్ ఫాల్స్. యాక్చువల్ గా 0 ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో బ్లాక్ ఏదైతే వైల్ లూప్ ఉందో ఆ బ్లాక్ బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి టెంప్ ఈక్వల్ టు సమ్. సో టెంప్ వాల్యూ ఎంత మనకి? n వాల్యూ ఏంటి? 153. అండ్ సమ్ వాల్యూ ఏమొచ్చింది మనకి? 153 వచ్చేసింది. సో రెండు మనకి ఈక్వల్. సో రెండు ఈక్వల్ అయితే, కండిషన్ 2 అయితే బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి 153 ఈజ్ ఏ స్ట్రాంగ్ నెంబర్. 53 ఈజ్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతే మనకు అవుట్పుట్ అనేది ఈస్ నాట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ వస్తుంది. రన్ యాస్ జావా అప్లికేషన్. 53 ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.